శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే, ఆర్థికపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. మీకు రావాల్సినటువంటి డబ్బులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అలాగే మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ విషయంలో కొంచెం ఒత్తిడికి గురి అవుతారు. ఇక సమయానికే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయంతో మీ ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. భయపడాల్సినటువంటి పని లేదని చెప్పొచ్చు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి తమ ఆరోగ్యం విషయంలో కొన్ని అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కాకపోతే అవి అంతగా మిమ్మల్ని బాధ పెట్టవు. కానీ పెద్ద వయస్సు వారికి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ రాశి వారికి తమ స్నేహితులతో మీరు ఉత్సాహంగా ఉంటారు. అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువుల తరపు నుండి మీరు ఒక శుభవార్తను వింటారు. అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు పని భారం మీకు రేపటి రోజున ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు, శాలరీలు పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పచెప్పిన పనులను మీరు పూర్తి చేసుకోవడం వలన మీకు మంచే జరుగుతుంది. ఇక ఈ రాశి వ్యాపారులకు ఎంతగానో అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా ట్రేడింగ్, సర్వీస్ రంగాలలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే రోజునే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితం రేపటి రోజున ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైన రోజు. వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలలో వెనక ముందు ఆలోచించిన తరువాతనే నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఉండేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి, అలాగే అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ముఖ్య విషయాల మీద శ్రద్ధ అవసరం. కొన్ని అంశాలలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం ఉంటుంది. నూతన కార్యాల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. నిరుత్సాహాన్ని దరిచేరనీయవద్దు. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. కొందరి వల్ల ఉపకారము జరుగుతుంది. ఒక ఆటంకం నుండి బయటపడతారు. శుభవార్త వింటారు. ఇష్టదేవాన్ని స్మరించండి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, చేసే పనులలో శుభ ఫలితం దక్కుతుంది. అవసరాలకు పనులు పూర్తి చేస్తారు. మనస్సులోని కోరికలు తీరుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం. అలసట చెందకుండా పని చేయండి. అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యం చేరే క్రమంలో మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడాలి. శివ ఆరాధన మంచి చేస్తుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అదృష్టవంతులు అవుతారు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ సమయంలో చేసే పనులు శాశ్వతమైన శుభాన్ని ఇస్తాయి. జీవితంలో స్థిరత్వం సిద్ధించే కాలం ఇది. కొందరికి సహాయపడతారు. సున్నితమైన అంశాలను లోతుగా ఆలోచించవద్దు. అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభించండి. ఇష్టకార్యసిద్ధికి లక్ష్మీదేవిని ప్రార్థించండి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. మీకు ఒక మంచి జరుగుతుంది.
లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సాహసం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ధైర్య సాహసాలు ప్రదర్శించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. వస్త్ర లాభాలు ఉన్నాయి. పలు విధాల అభివృద్ధిని సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానం శ్రేయస్సునిస్తుంది. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా పనులు ప్రారంభించండి. చక్కని విజయం సొంతం అవుతుంది. పనిలో నైపుణ్యం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. త్వరగా పనులు పూర్తి చేస్తారు. చంచలత్వాన్ని దరిచేరనీయవద్దు. గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి. స్పష్టమైన ప్రణాళికతో విజయం లభిస్తుంది. గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది. అదృష్ట యోగం ఉంటుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అభిష్టాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. కొందరు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. నిండు మనస్సుతో ముందడుగు వేయండి. అంతా మంచే జరుగుతుంది. శత్రు భావన తొలగుతుంది. గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన ఆనందాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢమైన మనస్సుతో నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేస్తుంది. సాహసోపేత కార్యాలు లాభాన్ని ఇస్తాయి. ఒత్తిళ్లను తట్టుకుంటారు. ధనలాభం కలుగుతుంది. శత్రువుల నుంచి సమస్యలు తలెత్తే ప్రమాదము ఉంది. ఆచితూచి మాట్లాడండి. మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది. పెద్దల వల్ల మేలు జరుగుతుంది. లక్ష్మీ ప్రార్థన మేలు చేస్తుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సమష్టి పనులు విజయాన్ని ఇస్తాయి. ముఖ్య నిర్ణయాలలో దగ్గర వారి సూచనలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆస్తి పెరుగుతుంది. మోసం చేసేవారు ఉన్నారు. అప్రమత్తంగా వ్యవహరించండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభం జరుగుతుంది. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆనందించే అంశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతారు. పట్టుదలతో ముందడుగు వేయండి. ఆశించిన సహకారం అందుతుంది. ఎదురు చూస్తూ ఉన్న ఫలితం ఒకటి వెంటనే వస్తుంది. మోసం చేసేవారు ఉన్నారు. అందరినీ నమ్మవద్దు. లక్ష్మీ ఆరాధన మీకు మేలు చేస్తుంది. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యం సిద్ధిస్తుంది. అవాంతరాలను అధిగమిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ కృషిని అధికారులు గుర్తిస్తారు. కొందరికి సహాయపడతారు. ఒక విషయంలో మీకు మేలు జరుగుతుంది. అభిష్టాలు సిద్ధిస్తాయి. గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. ధనలాభము ఉంది. ఖర్చు పెరిగే సూచన కనబడుతోంది. ఈశ్వర ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. లక్ష్యం సిద్ధిస్తుంది. పని పూర్తి అయ్యేంత వరకు నిరంతర సాధన అవసరం. చంచలత్వాన్ని దరిచేరనీయవద్దు. తోటివారి సహకారము లభిస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ వల్ల కొందరు లాభపడతారు. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శుభం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.